అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమీన్. మనం ఇక్కడ చూస్తే దావీదు కీర్తన ఇది. ఆయన ఏం చెప్తున్నాడు? శ్రమల్లో నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు? నాకు సహాయము యెహోవా తండ్రి వల్లనే వచ్చిద్ది అని అంటున్నాడు. యెహోవా తండ్రి ఎవరంట? భూమిని ఆకాశంను సృజించిన దేవుడంట. అయితే మనం ఇక్కడ చూద్దాము, మనం శ్రమలు వచ్చినప్పుడు మన కన్నులు కొండల తట్టు ఎత్తుచున్నామా? లేదు అనుకుంటే మనం మన తండ్రి అయిన యెహోవా తండ్రి వైపు మన కన్నులు అనేవి మనం ఎత్తుచున్నామా? మనం ఏ శ్రమ వచ్చినా, అది కొండలాంటి శ్రమ అయినా మన ముందున్న ఏది వచ్చినా మనము దాని వైపు కాకుండా, ఈ లోకం వైపు కాకుండా మనం మన తండ్రి అయిన దేవుని వైపు, యెహోవా తండ్రి వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా వాటిలో నుంచి, ఆ శ్రమలన్నిటిలో నుంచి మనం విడుదల పొందుకుంటామంట. ఎవరైతే ఉదయకాల సమయంలో బాధలు, శ్రమలు, వేదన, దుఃఖము, నా పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వాక్యము ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. ఆ శ్రమల్లో నుంచి మనం ఖచ్చితంగా విజయాన్ని పొందుకుందాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.